కోవా బన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో కోవా బన్ తినడం వల్ల ఆరోగ్యం నశిస్తుందా, దాంతోపాటు పిల్లలు పుట్టరు అనే ఏవైతే కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలేనా లేకపోతే అబద్ధాలా అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ట్రెండింగ్ టాపిక్. సో ఏదైతే ఈ కోవా బన్ అనేది 10 రూపాయలకు అమ్మడం మీరు ఏ రకంగా చూస్తారు? సో దీనిపై ఉన్నటువంటి మీ ఒపీనియన్ ఏంటి? ఈ కోవా బన్ మనం గతంలో కూడా ఈ ఆహార పదార్థాల మీద మాట్లాడుకున్నాం. ఇందులో మనకు ఈరోజు కోవా బన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. 10 రూపాయలకి కోవా బన్ అంటే మనకు ఇక్కడ అంటే బ్రెడ్. జస్ట్ ఈ బ్రెడ్ తయారు చేసే విధానం ఇవన్నీ కలుపుకుంటే ఒక 4 నుంచి 5 రూపాయలు. కోవా తీసుకుంటే మనకు లీటర్ పాలు గనక మరగబెట్టి దాన్ని కాచి ఒక అతను దాని వెనకాల ఉండాలి. ఇవన్నీ చూసుకుంటే ఒక 100 గ్రాముల కోవా తయారవుతుంది. ఈ కోవా బన్లో పెట్టే ఒక కోవా ఒక 10 గ్రాములు అనుకున్నా, ఇప్పుడు ఈ లీటర్ పాలే మనకు 80 నుంచి 100 రూపాయలు దొరుకుతున్నాయి. జస్ట్ అలాంటప్పుడు ఈ కాచి మరగబెట్టి ఇంతసేపు కనీసం గంట నుంచి గంటన్నర మనం దాని వెనకాల కష్టపడితే కోవా తయారవుతుంది. ఇది 10 రూపాయలకే ఎలా అమ్ముతున్నాడు? జస్ట్ చాలా మందికి ఉన్న డౌట్, మా డౌట్ అదే. ఇక్కడ మనకు ప్రశ్న వేయాలని అనిపిస్తుంది. అంటే 10 రూపాయలకే ఎలా ఇస్తున్నాడు? ఇది సామాన్య ప్రజలుకి, అంటే సామాన్య ప్రజల్లో కూడా ఈ ఆలోచన రావాలి, ఎలా 10 రూపాయలకి దొరుకుతున్నది అని. అంటే ఇవాళ రేపు మనం తక్కువలో దొరుకుతుంది కదా అని చెప్పేసి చీప్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోకుండా దాని వెనకాల ఉన్న రహస్యం తెలుసుకొని అది తినాలా వద్దా. ఏ వస్తువు అయినా సరే, కోవా బన్ అనే కాదు, ఏ వస్తువు అయినా సరే ఇంత చీప్లో, డెడ్ చీప్లో మనకు దొరుకుతుంది అన్నప్పుడు దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఇది హానికరం అన్నది కూడా జనాలు గ్రహించాలి. ఇది నేను చెప్పబోతున్నా మీ ద్వారా. సో దీంట్లో మనము ఎక్కువగా కోవా బన్ అనే ఏదైతే ఈ ఆహార పదార్థం ఏదైతే ఉందో, సో మెయిన్గా దేవాలయాలకు సంబంధించినటువంటి ప్లేసెస్లో, జాతరలలో మనకి ఎక్కువగా దర్శనమిస్తూ ఉంది. సో దీని వెనక చాలా కుట్ర జరుగుతూ ఉందని చెప్పేసి ఎంతోమంది చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే మేము కూడా అక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఆ జాతర పరిధిలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది మీరు ఎలా చూస్తారు? మనకిప్పుడు జాతరలు అంటే దేవాలయాల దగ్గర జరుగుతుంటాయి మన జాతరలు. అంటే మనకు ఆంధ్రాలో తీసుకుంటే తిరునాళ్ళు అంటారు, మనం ఇక్కడ జాతర అంటాం. ఇందులో మనకు శివరాత్రి తీసుకోవచ్చు, మొన్న జరిగిన మేడారం జాతర. ఈ జాతరలు అనేకమైనటువంటి జనసంచారం ఉంటుంది. అంటే దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాలు దాటి కూడా వస్తారు, వచ్చి జాతరలో పంచుకుంటూ ఉంటారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఆహార పదార్థాలు అందియాలి. ఇది ఆలయ సిబ్బందులు వాళ్ళు దాన్ని కేటాయించాలి, అంటే ఆహారంకి సంబంధించిన ఒకటి. కానీ ఈ ఆహారం ఇక్కడ వచ్చే జనాలకు, అంటే భక్తులకి కేటాయించాలి అన్నప్పుడు అంటే ఈ భద్రత కూడా చూసుకోవాలి కదా, ఆహార భద్రత. అవును, మనకు ఫసై ఉన్నది, FSSAI. దాని ప్రకారం ఉల్లంఘించకుండా ఆహార భద్రత వ్యవహారాలు కూడా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకు అనుమతి ఇస్తున్నారు, లేదా అనుమతి లేదు, లేదా ఎవరికి చెప్పకుండా అక్కడ వచ్చేసి ఒక తోపుడు బండి లాంటిదో లేకపోతే ఒక వ్యాన్ లాంటిది పెట్టుకొని ఈ కోవా 10 రూపాయలకి అమ్ముతున్నాడు. ఈ 10 రూపాయలకి కోవా అమ్ముతున్నాడు. ఈ కోవా ఎలా తయారు చేశారు, అసలు ఈ బన్ను ఎక్కడి నుంచి తయారు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఇతనే ఎవరు అనే ప్రశ్న ప్రతి భక్తుడు కూడా ఈరోజు చర్చించుకోవాలి. అంటే ఇది తినాలా వద్దా, మనం తినే ఆహారం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత శుద్ధి అయి ఉండాలి. మనకు సనాతన ధర్మంలో మనకు ఆహార వ్యవహారాల మీద కూడా నిబంధనలు ఇప్పుడు మనకు అంటే మన శాస్త్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఆలయాలు పవిత్ర స్థానాలు, అంటే ఆ పవిత్ర క్షేత్రాలు అవి. అక్కడ మనకు ఎటువంటి దేవతలకి అంటే మనం భక్తితో వెళ్తారండి.
భక్తులు భక్తితోనే ఆలయాలకు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఏది ఆకలికి చిన్నపిల్లలు ఉంటారు. ఆకలికి తట్టుకోలేకుండా ఆకలి అవుతుంది అనగానే తక్కువకు దొరుకుతుంది కదా అని చెప్పేసి Yes. కొనేసుకొని పిల్లలకి ఇస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు తీసుకొని తింటూ ఉంటారు. ముసలి వాళ్ళు ఉంటారు. అవును. ఆలయాల్లో ఏమైనా జరిగితే వాళ్ళ ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అయితే, లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, అంటే నేను ఆ జాతరకు వెళ్ళాను, ఆ ఆలయానికి వెళ్ళాను, నాకు ఇలా జరిగింది అనే ఒక మనస్తాపానికి గురవుతారు తప్ప, నేను ఆలయాలకు వెళ్ళాను, 10 రూపాయలకి బన్ను దొరికింది తీసుకొని తిన్నాను అని చెప్పే ఒక ఆలోచనకి రారు. ఎస్, అంటే ఇక్కడ మేము అంటుంది అదే అండి. Yes. సెంటిమెంటల్ గా భక్తుల్ని దైవానికి దూరం చేసే ప్రయత్నం సెంటిమెంటల్ గా. సో ఇది ఒక కుట్ర అంటారా? కుట్ర లాంటిది అండి. Yeah. ఇది ఒక కుట్ర లాంటిది. అంటే దేవాలయాల దగ్గరికి వెళ్తే మాకు ఇలా జరుగుతుంది అవును. కాబట్టి దేవాలయాల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ దేవాలయాల దగ్గర ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయి. గురుజీ, ఇంకొక విషయం మాట్లాడుకుంటే, గత కొన్ని నెలల క్రితం మన హైదరాబాద్కి చెందినటువంటి కొంతమంది వైట్ కాలర్ డాక్టర్స్, ఒక 2 ఆర్ 3, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిన్ అనే ఒక పాయిజన్ని పట్టుకొని వాళ్ళు ఏవైతే దేవాలయాలకు సంబంధించినటువంటి గ్యాదరింగ్స్ కావచ్చు, లేకపోతే దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రసాదం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటిలో ఆ విషాన్ని కలిపితే స్లో పాయిజన్గా చంపేయొచ్చు అనే ఒక కుట్ర వేశారు అని చెప్పేసి ఎన్ఐఏ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇట్లాంటి కుట్రనే ఏవైతే ఇట్లాంటి జాతరలు ఏవైతే ఉన్నాయో ఆ జాతరలను బేస్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళు చేస్తారనుకుంటున్నారు, చేయరనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. మనకు ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మన కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అతి పవిత్రమైన స్థానం. అన్నిటికన్నా ఎక్కువ జనసంచారం ఉండే ఒక స్థానం. లక్షల్లో భక్తులు వెళ్తుంటారు దర్శనానికి వెళ్ళడం ఒక ఎత్తు. ఆ స్వామివారు దర్శనం అయింది, ఆనందాన్ని పొందారు. అంతకన్నా ఎక్కువ ఆనందం స్వామివారి యొక్క ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరించడం. ఇది ఆ స్వామివారితోనే ముడిపడి ఉన్నది. అవునండి. అలాంటి ఒక స్వామివారి యొక్క ప్రసాదంలోనే కల్తీ చేశారు. ఇది అందరికి తెలిసిన విషయమే, అందరికి తెలిసిన నిజమే. ఇప్పుడు కూడా దాని గురించి కేసు చర్చలు అవుతున్నాయి. అవునండి. మరి అంత పెద్ద ఆలయంలోనే జరిగినప్పుడు ఇక్కడ జరగదని గ్యారంటీ ఏముందండి? ఇందాక మీరు చెప్పాడు రెజిన్ లాంటిది. ఆలయాల్లో ప్రసాదాల్లో, తీర్థ ప్రసాదాల్లో ఒక విషాన్ని కలపాలి. ఆ విషం వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. కాబట్టి తిన్నా అర్థం కాదు. కానీ అది తింటూ స్లో పాయిజన్ దాని వల్ల ఆరోగ్యం నశించి క్షీణించిపోయి ఆయువు తగ్గిపోయి, లేదా ఇందాక అన్నట్టు పిల్లలు పుట్టక ఎంతో మంది ఇబ్బంది పడే యొక్క అవకాశం ఉన్నది. కాబట్టి మన ఆలయాల దగ్గర, మన యొక్క తీర్థక్షేత్రాల దగ్గర, పవిత్రమైన క్షేత్రాల దగ్గర ప్రభుత్వాలు అతి జాగ్రత్తలు, భద్రతలు విధించాల్సిన యొక్క సమయం ఇది. ఖచ్చితంగా విధించాలి. ఇది కాకుండా అక్కడికి ఏమేమి వస్తున్నాయి అంటే, ఆహారంకి సంబంధించిన వస్తువులు కావచ్చు, లోపలికి ప్రసాదాని కోసం. ఇక్కడ మా బాధ కూడా అదే అండి. చాలా మంది భక్తులు కూడా మాకు వేసినటువంటి క్వశ్చన్ కూడా అదే. ఇలాంటి వాళ్ళని ఎలా ఇంత ఈజీగా యాక్సెస్ ఇస్తా ఉన్నారు, లోపలికి అనుమతిస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రామమే కావచ్చు, ఇవాళ ఒక మేడారం జాతరలోనే ఒక షాప్ పెట్టాలన్నా కూడా కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు కట్టినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటి రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ నయా పైసా అనేది వాళ్ళు అక్కడ చెల్లించకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ కమిటీకి ఏదైతే అమ్మవారికి కట్టకుండా ఇవాళ వీళ్ళు ఈ దందానే చేసుకొని వెళ్ళిపోయారు. సో అధికారులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు దీని గురించి అంటున్నాం. అధికారులు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అంటే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. వాస్తవంగా ప్రభుత్వం విధించి, అంటే ఆ రూల్ ప్రకారం వెళ్తే, ఫసై లైసెన్స్ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ ప్రకారం వెళ్తే ఎటువంటి ఆహార పదార్థానికైనా సరే ఎక్స్పైరీ డేట్ ఉండాలి. అది ఎలా తయారు చేశారో, దాంట్లో ఏమేమి వాడారో అక్కడ మెన్షన్ చేయాలి.
ఇది మెన్షన్ చేయకుండా ఏ ఆహారం అయితే దొరుకుతుందో ఆ ఆహారాన్ని మనం స్వీకరించడం ఆపేస్తే మనం అంటే మనం జాగ్రత్తలో ఉంటాము. యాహ్! ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది స్థలం. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు ఎంతమంది అక్కడ ఉండుంటారు? అంతమందిని కూడా ప్రభుత్వం అక్కడ జాగ్రత్తగా వాళ్ళని అరికట్టాలి. యాహ్! అరికట్టేసి వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలి. చేసేసి ఇలాంటి వారిని మన ఆలయాల దగ్గరికి, మన దేవాలయాల దగ్గరికి, తీర్థక్షేత్రాల దగ్గరికి వాళ్ళని రాకుండా అరికట్టే ఒక మార్గాన్ని ప్రభుత్వం తీసుకురావాలి. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేము చానా ఫైట్ చేస్తున్నాం దీని గురించి. సో, ఎవరైతే గిరిజనులకు సంబంధించినటువంటి జాతరలో ఇది జరగడం. సో, కొన్ని లక్షలాది మంది ఇవాళ కోట్లాది మంది అమ్మవారిని దర్శించుకోవడానికొచ్చారు. దాంట్లో మెయిన్‌గా అక్కడ అడవి జాతర అది. సో, అడవి బిడ్డల జాతర. సో, ఆ అడవి బిడ్డలకు ఏమైనా అవుద్దేమో అని చెప్పేసి ఒక విషయంలోనే మనం ఇవాళ దాన్ని ఇనిషియేట్ తీసుకొని మనం ఇది చేసినాం. సో, దాని వెనుక కూడా ఎవరున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మేడారం జాతరలో చానా కోట్లాది మంది అక్కడ అమ్మవారి దగ్గరకొచ్చి దర్శించుకున్న వాళ్ళు ఎంతోమందున్నారు. సో, అక్కడ తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గిరిజనులే అండి. ఎవరైతే అడవి బిడ్డలు కావచ్చు, లేకపోతే మనకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు. సో, వాళ్ళు తిని వాళ్ళ ఆరోగ్యానికి ఏమైనా జరుగుతదేమో అని చెప్పేసి కూడా చాలామంది మనం మాట్లాడుకోవాలా. వాళ్ళ ప్రాణాల్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సో, ఎట్లా చూస్తారండి దీని గురించి? మనకు మన హిందూ బంధువుల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న మన వాళ్ళు గిరిజన ప్రజలు. యెస్. గిరిజన ప్రజలు మనకు చాలా దగ్గరలో ఉన్న ప్రజలు వాళ్ళు. యెస్. అంటే మన హృదయానికి దగ్గరగా ఉండే ప్రజలు గిరిజన ప్రజలు. యెస్. ఎందుకంటే అడవి బిడ్డలు. అడవి తల్లి ఎలా అయితే బిడ్డల్ని కాపాడుతుందో అలా మనకు కూడా వాళ్ళు అతి దగ్గరగా ఉన్నారు. తల్లికి దగ్గరగా ఉన్నట్టు. కాబట్టి అలాంటి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి మీరు చేసే ప్రయత్నం అమోఘమైన ప్రయత్నము. వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే మన హిందూ సమాజం కనుక నశిస్తే ప్రపంచమంతా నశిస్తుంది. ఎందుకంటే హిందూ సమాజమే ప్రపంచ దేశానికి నడవడిక అంటే ఒక జీవితాన్ని ఇచ్చింది. అంటే అసలు ఎలా బతకాలి అనే ఒక సాంప్రదాయాన్ని, సభ్యతని హిందూ సమాజమే ఇచ్చింది. అలాంటి సమాజాన్ని మనం రానున్న రోజుల్లో కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు మనం తిని, ఇలాంటి ఆహారాల మీద మనం మోజుపడి, లేదంటే తక్కువలో దొరుకుతుందని చెప్పేసి మనం దాన్ని స్వీకరించి మనల్ని నాశనం చేసుకోకూడదు. కాబట్టి మనం కూడా కళ్ళు తెరిచే ఒక ఇలాంటి వాటి మీద మాట్లాడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు ఇలాంటి వాటి మీద గొంతెత్తాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. సో, ఇక్కడ ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏందంటే, ఏవైతే ఈ కోవా బన్, సో, ఇది కోవా బన్ కాదు, ఇది రవ్వ బన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలవాల్సిన పరిస్థితి ఇది. సో, మీరేం చెప్తారు? దాంతో పాటు మెయిన్‌గా ఇక్కడ ఈ కల్తీ అనేది జరుగుతుందా లేదా అనే దాని గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. సో, ఈ కోవా బన్నా, ఇది రవ్వ బన్నా అనేది క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కోవా బన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోవా అంటే దాని యొక్క తయారు చేసే ఒక విధానం చాలా అంటే క్లిష్టంగా ఉంటుంది. యెస్. కొంచెం లాంగే చాలా ఉంటది. లాంగ్ ఉంటుంది. యెస్. కొన్ని గంటలు ప్రయత్నం చేస్తే కొన్ని లీటర్ పాలు గనక మనం కాగబెడుతూ, మరగబెడుతూ దాన్ని చేస్తూ ఉంటే అది కొన్ని ఒక కిలో అంటే 10 లీటర్ల పాలు చేస్తే 1 కిలో కోవా తయారవుతుంది. 10 లీటర్ల పాలంటే ₹100 లీటర్ అంటే ₹1000 పాలు మనం పోస్తే అంత కోవా తయారవుతుంది. మరి అది కాస్ట్లీ కదా. అవునండి. కాబట్టి అంత కాస్ట్లీ కోవాని ₹10కి ఎలా అమ్మగలడు? కాబట్టి ఇది కోవా బన్ కాదు. కోవా అని పేరు పెట్టి మీరు చెప్పినట్టు అది రవ్వ బన్ను. ఇక్కడ మేము చెప్పడం కాదండి. అక్కడ వాళ్ళు క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఎట్లా తయారు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంటే, మేము రవ్వ, చక్కెర, దాంతో పాటు ఏవైతే పాలు. సో, ఈ మిశ్రమంతో మేము తయారు చేసినటువంటి రవ్వ బన్ అని చెప్పాల్సింది ఇవాళ కోవా బన్ అని చెప్తా ఉన్నారు. సో, ప్రజల్ని ఎంత డైరెక్ట్‌గానే వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు. మోసం చేస్తున్నారా లేదా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు కోవా బన్ అని రాసినప్పుడు కోవా ఇవ్వాలి. లేదా రవ్వ బన్ అని రాయాలి.
రవ్వ బన్నం రాస్తే కొంటే కొంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు కోవా అని చెప్పేసి కొంటున్నారు కదా, అంతే కదా. అంటే సరే, ఇందులో కల్తీ కలపలేదు, ఈయన రవ్వ చక్కెర పాలు కలుపుకొని తయారు చేశాడు, ఆ బన్లో పెట్టేసి ఇస్తున్నాడు ప్రజలకి అనుకుందాం, 10 రూపాయలకి ఇస్తున్నాడు. అలాంటప్పుడు రవ్వ బన్నం రాయడానికి అభ్యంతరం ఏంటి? రవ్వ బన్ అని రాసుకోవచ్చు కదా, లేదా చెప్పేటప్పుడు రవ్వ బన్ అని చెప్పొచ్చు కదా, కోవా బన్ అని ఎందుకు చెప్తున్నాడు? అంటే ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి ఈ అబద్ధం చెప్పి అమ్ముతున్నాడు అంటేనే మనకు అనుమానం రావాలి. 10 రూపాయలకే అమ్ముతున్నాడు అంటే అనుమానం రావాలి. అవన్నీ పోను, ఈయన ఎక్కడి నుంచి వచ్చి అమ్ముతున్నాడు? 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. ఇది ఇంకొక అనుమానాస్పదమైన విషయం. ఖచ్చితంగా 600 కిలోమీటర్ల నుంచి ఇంత దూరం వచ్చి మళ్ళీ 600 కిలోమీటర్ ప్రయాణం చేయాలి 4-5 రోజుల తర్వాత. ఈ 10 రూపాయలు బన్ కోసం 600 కిలోమీటర్లు వచ్చాడా బండేసుకొని? అంటే ఇది అనుమానించదగ విషయమే. ఖచ్చితంగా. దాంతోపాటు ఇక్కడ స్వామీజీ చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కోవా బన్ అది కల్తీ అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సన్నిధానంలోనే ఆ స్వామి వారికి అవమానం జరిగింది. ఇవాళ ఆ తిరుమల తిరుపతి ఆ లడ్డు ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని గురించి ఇవాళ మన దేశం నుంచి వేరే దేశాలకు కూడా మనం ఆ లడ్డు ప్రసాదాన్ని పంపిస్తాం మనం ఎంతో ఇష్టంగా. సో ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా అక్కడే జరిగింది, అక్కడ తప్పు అని చెప్పేసి మనం మాట్లాడితే ఇక్కడ ఎందుకు జరగదు అంటే ఎందుకు నమ్మట్లేదు ప్రజలు? చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన విషయము గతంలో జరిగింది. అదే సమయంలో నాకు కూడా అక్కడికి దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు ప్రసాదం తెచ్చిచ్చారు. అది నెయ్యి కాదు, వేరే ఒక జంతువు నుంచి తీసుకున్న కొవ్వు అందులో కలిపారు అని చెప్పి తెలిసినాక దాని యొక్క పవిత్రత అది కోల్పోతుంది. అవునండి, నాకు చాలా బాధేసింది. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని నేను స్వీకరించాలనా వద్దా? స్వీకరిస్తే ఏదైనా అయింది అనుకోండి, అప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ప్రసాదం అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం తింటే నాకు ఏదో అయింది అంటే ఇక్కడ ఎవరిని అవమానిస్తున్నాము? దేవుణ్ణి అవమానిస్తున్నాం, స్వామివారిని అవమానిస్తున్నాం. సో అదే ఇక్కడ జరుగుతున్నది, అదే మీకు మేడారంలో జరుగుతున్నది జాతరలో. అమ్మవారి జాతర కోసం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అక్కడ ఆ 10 రూపాయల కోవా తిని ఏదైనా సమస్యకి గురి అయితే, రేపు పొద్దున ఏదైనా అయితే ఇది ఈ న్యూస్ బయటకు రాదు అని చెప్పేసి గ్యారెంటీ ఏముంది? అంటే ఆ న్యూస్ కోవా తిని అయింది అని చెప్పి రాకపోవచ్చు. అమ్మవారి జాతరకి వెళ్ళి ఇబ్బంది పాలైనారని ఆధారాలే ఉన్నాయి కదా, ఎందుకంటే రెసిన్ ప్రభావం కూడా అదే రకంగా ఉందని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ అమ్మవారి జాతరకి వెళ్తే అయింది అంటే అప్పుడు ఒక్కళ్ళు ఇబ్బంది పాలైతే అక్కడికి వచ్చే లక్షల వేల పబ్లిక్ ఖచ్చితంగా అందరిపైన ఇంపాక్ట్ పడుతుంది. అంటే అమ్మవారి పైన నమ్మకాన్ని బొమ్ము చేసినట్టు అవుతుంది, అంటే భక్తుల యొక్క నమ్మకాన్ని పోగొట్టినట్టు అవుతుంది. సో దాంతో ఎంత పెద్ద కుట్ర జరుగుతున్నది ఇక్కడ అంటే దేవుడి నుంచి భక్తుణ్ణి దూరం చేసే ఒక ప్రయత్నము. దాంతో పాటు మన హిందూ బంధువుల్ని తగ్గించే ప్రయత్నం కూడా, హిందూ బంధువుల్ని తగ్గించే ప్రయత్నం. అంటే తగ్గించే అంటే అది తింటే ఏదైనా ఆరోగ్యం సమస్య తొందరపోవచ్చు, లేదా పిల్లలు పుట్టకుండా సంతతి నశించవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అండి. సో ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఇదొక సైలెంట్ బయో వార్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీని ప్రభావం అనేది రానున్న జనరేషన్కి ఎలా ఉండబోతా ఉంది, ఎంత ఇంపాక్ట్ అనేది ఇప్పటికి పడింది అని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు కూడా మన హిందూ బంధువులతో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మన ఆహార వ్యవహారాలు మారాలి, మీ వల్లనే మారాలి, మీలోంచే మార్పు రావాలి. మనం ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు, ఏది పడితే అది తినకూడదు. మనం తినే ఆహారాన్ని పరిశీలన చెయ్యండి, దాని గురించి తెలుసుకోండి, మనం స్వీకరిస్తే ఇబ్బంది ఎవరికి,
తిన్న వ్యక్తికే ఇబ్బంది. ఆ వ్యక్తికి ఇబ్బంది అయినప్పుడు మీరు ఆహారం ఎక్కడ స్వీకరిస్తున్నారు? బయట ఎక్కడైనా రోడ్డు మీద స్వీకరించారనుకోండి, అది మీకు సంబంధించిన విషయం. కానీ ఆలయంలో స్వీకరించినప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఒక దేవతనే అవమానిస్తున్నట్టు. ఖచ్చితంగా. ఒక దేవతనే అంటే అక్కడి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడో లేకపోతే అక్కడనే ఏదైనా అయిందనుకోండి, ఆలయాలకెళ్తే అయింది అని చెప్పేసి మీకు ఆ విషయాన్ని ఆ న్యూస్ బయట వైరల్ అయిందనుకోండి, అవునండి. అప్పుడు ఏమవుతుంది? దేవుడిని అవమానించినట్టే అది. ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి యొక్క ఆహార పదార్థాల్ని దేవాలయాల దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర అమ్మి భక్తులతో పాటు, భక్తితో పాటు దేవుడిని కూడా అవమానిస్తున్నారు వీళ్ళు. సో, ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే మెయిన్‌గా చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రూ. 10 కోవా బన్ అని చెప్పేసి అనగానే చాలా మందికి ఇష్టంగా తింటా ఉంటారు. కానీ ఇక్కడ ఆ కోవాని కూడా వాళ్ళెవరైతే వ్యాపారస్తులు డైరెక్ట్ క్లారిటీ ఇచ్చారో, ఇది కోవా బన్ కాదు, ఇది రవ్వ బన్ అని చెప్పేసి. సో, ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ వీటిని కూడా టార్గెట్ చేసినటువంటి ఏరియాలు ఎన్నో ఉన్నాయి. సో, ఎన్నో ప్రాంతాలలో ఇట్లాంటి ఈ బన్ ఏదైతే కోవా బన్ పేరు మీద ఈ దందా అయితే చేస్తా ఉన్నారు. సో, ఎట్లా ఉండబోతా ఉంది? ఈ పిల్లల పైన ఏ రకంగా ప్రభావం ఉంటది? నేను మన హిందూ యువత అందులో మన ఏదైతే అక్క చెల్లెళ్ళు ఉంటారో మన హిందూ యువతలో యెస్. అంటే ఇవాళ రేపు కాలేజ్‌కెళ్ళే ఒక అమ్మాయిలు, యెస్. స్కూల్‌కెళ్ళే అమ్మాయిలు కావచ్చు. రూ. 10కి వస్తుంది కదా అని చెప్పేసి ఆ బండి ఉంటుంది. చిన్నగా దాని మీద ఒక ఫ్లెక్స్ ఉంటుంది. కోవా బన్ రూ. 10 అని చెప్పేసి తీసుకుంటారు, తినుకుంటూ కాలేజ్‌కో, స్కూల్‌కో వెళ్ళిపోతుంటారు. ఇది అప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వదు. కానీ దాంట్లో ఏదో కలుపుతున్నారు. రాను రాను ఏమవుతుందంటే వాళ్ళకి సంతానలేమి కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి సంతానం అన్నది కలగదు. యెస్. అంటే ఏదో ఒకటి పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ దీనివల్ల సంతానం అవ్వదు. యాహ్! కాబట్టి ఇది ఖచ్చితంగా మన హిందూని టార్గెట్ చేసి ఈ హిందూ సంతతిని జనాభాని తగ్గించే ఒక ప్రయత్నం. దాంతో పాటు ఇది ఇక్కడ ఎవరైతే పురుషుల గురించి మనం మాట్లాడుకుంటే మన యంగ్‌స్టర్స్ ఎవరైతే యువత మెయిన్‌గా వీళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది కూడా తగ్గుతది అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ బన్ అనేది ఏదైతే ఉందో అది మైదాతో చేసినటువంటి ఆ మిశ్రమం ఏదైతే ఆ పదార్థం సో చాలా డేంజరస్ అని చెప్పి చెప్తారు. సో అది నిల్వ ఉండాలన్నా కూడా కొన్ని కెమికల్స్ అనేది వాడుతా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. స్పెర్మ్ కౌంట్ గురించి క్లారిటీగా చెప్పండి స్వామీజీ. ఇప్పుడేందంటే మనకు ఈ బన్ ఏదైతే ఉందో, ఈ బన్ తయారైన తర్వాత 3-4 రోజులు దాని యొక్క లైఫ్. ఈ 3-4 రోజుల లోపలే దాన్ని స్వీకరించాల. ఈ 3-4 రోజులు దాటిపోతే దాని టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ బన్ ఎక్కడ తయారవుతుంది? అక్కడి నుంచి తీసుకురావాలి. అమ్ముడు పోకపోతే వీడు పడేస్తాడా? పడేయడు. వీడేం చేస్తున్నాడు? ఒక సిరప్ దాని మీద స్ప్రే చేస్తాడు. అంటే ఫ్రెష్‌గా కనిపియాలని చెప్పేసి. ఆ స్ప్రే చేస్తాడు. లేదా తయారైనప్పుడు దాంట్లో ఏదో కెమికల్ కలుపుతారు. ఇవన్నీ రసాయన పదార్థాలు వాడే తయారు చేస్తున్నారు. అది ఫ్రెష్‌గా ఉండాలి, 10 రోజులు కూడా ఆగాలి అనే ఒక ఉద్దేశంతోని. దాంట్లో వాడు కోవా అనుకుంటా రవ్వ, చక్కెర ఇవి కలుపుతున్నారు. ఇవి తిని మన యువత ఆరోగ్యం పాడవుతున్నది. అంటే ఇందాక చెప్పినట్టు వీర్యం, యాహ్! స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, యాహ్! మొటిలిటీ తగ్గిపోవడం. దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ సంతానలేమి కలుగుతుంది. అంటే ఇవాళ రేపు మా దగ్గర కూడా జాతకాలకు వచ్చిన వాళ్ళు సంతానం లేదు 10 మంది వస్తే దాంట్లో 4, 5, 6కి ఇదే సమస్య. సంతానం అవుతలేదు, సంతానం ఆలస్యమైంది. మాకు 5 సంవత్సరాలైంది పెళ్ళై, మాకు 10 సంవత్సరాలైంది పెళ్ళై, మాకు 2 సంవత్సరాల నుంచి సంతానం అవుతలేదు. అంటే దాని అర్థం ఆహారం మీద నియంత్రణ లేదు. అంటే తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో మనకు తెలుస్తలేదు. ఏది పడితే అది తింటున్నాం. ఇది తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి తినేస్తున్నాం. ఇలాంటి కోవా బండ్లు తింటున్నాం. బండి మీద ఏది కనిపిస్తే అది తింటున్నాం. అది అమ్మేవాడెవరు? తయారు చేసేవాడెవరు? అసలు అందులో ఏం కలిపారు? దాని మీద ఏదైనా లోగో ఉన్నదా? అంటే అది ఎక్కడైనా తయారైందా? దాని మీద ఎక్స్‌పైరీ డేట్ ఉన్నదా? దాంట్లో వాడిన ఇంగ్రీడియెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇవి తెలుసుకోకుండా రూ. 10లో తీసేసుకుంటున్నాం. వాడికి ధనలాభం కలుగుతున్నది. మనకు అనారోగ్య లాభం కలుగుతున్నది. ఖచ్చితంగా. సో ఫైనల్ క్వెషన్. సో ఇక్కడ ఎవరైతే వీడియో చూసిన వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రూ. 10కు
టీ అనేది రావట్లేదండి. ఒక ₹10కు చాయ్ వస్తలేరు. అట్లాంటోళ్ళు ఇలా ఒక బన్ ఎట్లా ఇస్తున్నారు? అది కూడా ఇవాళ కొన్ని వందల కిలోమీటర్ల నుంచొచ్చి ఇక్కడ ఆ 2, ₹3కు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారా? అని చెప్పేసి ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే మీరు దయచేసి ఆహారం మీద నియంత్రణ సాధించండి. అంటే ఏది పడితే అది తినకండి. ఎక్కడ పడితే అక్కడ తినకండి. తక్కువలో దొరుకుతుంది కదా అని చెప్పేసి అసలు తినకండి. ఏదైతే తక్కువలో వస్తుందో అది ప్రమాదకరము. ఏదైతే మీకు ఎక్కువ రేట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో అదే మీకు లాభదాయకము. కాబట్టి నేను ఒక దగ్గర చదివానండి. అది హిందీలో ఉంటుంది. ఒక కొటేషన్ ఉంటుంది. సస్తా కభీ శ్రేష్ఠ నహీ హోతా, శ్రేష్ఠ కభీ సస్తా నహీ హోతా అని చెప్పేసి ఒక కొటేషన్. అంటే తక్కువలో వచ్చింది ఎప్పుడు శ్రేష్టమైనది కాదు, శ్రేష్టం ఎప్పుడు తక్కువలో రాదు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మన యువత అలానే పెద్దవారు కూడా దీన్ని గ్రహించి ఆహారం స్వీకరించేటప్పుడు అసలు ఏంది, ఎలాంటి ఒక జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంది మన సనాతన ధర్మంలో ఏమేమి చెప్పబడ్డాయి ఆహారం మీద. అంటే మనం ఆలయాలకు వెళ్తున్నాం, ఆలయాల ఒక పవిత్రత కాపాడాలి. ఆలయానికి వెళ్తున్నాము, పవిత్రమైన ఆలయానికి వెళ్తున్నాము, పవిత్రమైన దేవత అంటే పవిత్రమైన మనసుతోనే దేవత మూర్తిని దర్శించుకుంటున్నాము. ఏది పడితే అలా ఎలా తింటామండి? కాబట్టి మనకు ఆహారం మీద నియంత్రణ లేకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.